తిరుమల గుడి అంటే అందరూ కలియుగ వైకుంఠం అంటారు. పురాణాల కథ ప్రకారం ఒకసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి విష్ణువుని పరీక్షించాడు. ఆ సమయంలో భృగువు విష్ణువు ఛాతీపై కాలితో తన్నినా విష్ణువు కోప్పడకుండా అతని కాళ్ళను పట్టుకొని మీ కాలు నొప్పిగా ఉందా అని అడిగాడు. అది చూసిన లక్ష్మీదేవి బాధపడి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చిందని చెబుతున్నారు. లక్ష్మీదేవిని వెతుకుతూ విష్ణువు కూడా భూమికి వచ్చి తిరుమల 7 కొండలపై వెంకటేశ్వర స్వామిగా నివసించాడనే నమ్మకం ఉంది. అందుకే తిరుమల చాలా పవిత్రమైన స్థలం అయింది. 7 కొండలు అంటే ఆదిశేషుని 7 తలలు అని కూడా భక్తులు భావిస్తారు. స్వామి పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడనే కథ ఉంది. అందుకే భక్తులు హుండీలో కానుకలు వేయడం స్వామికి సేవగా నమ్ముతారు. అలాగే తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది కొప్పు తీసుకుంటారు. అది మొక్కుగా భావించి తమ అహంకారం, గర్వం, బాధలు అన్నీ స్వామికి అర్పించి కొత్తగా శుభ్రంగా జీవితం మొదలు పెడతాం అనే సంకల్పం. అందుకే తిరుమల గుడి కేవలం దర్శనం కాదు, భక్తులకు శాంతి